కిసాన్. ఒక నిర్దిష్టమైన పద్ధతిలో మొక్కలను, జంతువులను పెంచి పోషించటాన్ని వ్యవసాయం అంటారు. మన దేశ వ్యవసాయం జీవనోపాధి మాత్రమే కాదు, మన జీవన విధానం అని మహాత్మా గాంధీ గారు అన్నారు. మన దేశ వ్యవసాయం వర్షాల మీద ఆధారపడి రైతే వెన్నెముక అనే విధానంలో సేంద్రియ పద్ధతి ద్వారా పంటలు పండించేవారు. ఆధునిక పద్ధతిలో వ్యవసాయ పనిముట్లు యాంత్రికత సంతరించుకొని పంట దిగుమతి పెరిగినది. రసాయన ఎరువుల ద్వారా ప్రభావంతో జీవన వైవిధ్యం ఏర్పడి జీవులపై ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైనవి. గాంధీజీ బాటలో ఆధునిక యాంత్రిక పనిముట్లను వాడుతూ సాంప్రదాయ ఎరువులతో పంట పండించడం వలన పంచభూతాలకు అనగా గాలి, నీరు, నేల, నిప్పు, ఆకాశం వంటి వాటికి కాలుష్యం జరగకుండా జీవన సమతుల్యం ఏర్పడుతుంది. ఈ సేంద్రియ పంటలు మన జీవన విధానానికి ప్రకృతి ప్రసాదించిన వరాలు. మన దేశ వ్యవసాయ ప్రాముఖ్యతను, రైతు విలువలను చాటి చెబుతూ మన ట్రినిటీ స్కూల్ విద్యార్థులు నృత్య ప్రదర్శన చేయబోతున్నారు. విరిగెను గట్టి పరకతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా నీ కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేయిరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలు పను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే తన రగిలే వేదనకి పదునల్లే విసిరిన ఆశల ప్రాణం నువ్వేరా పగిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి మరమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా కడురెప్పలలో తడి ఎందుకని తన నడిగే వాడే లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేలా పదర పదర ఇహలమును భుజము కెత్తి పదరా నేలను జతకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లకు పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా మరి కాదా సంచలనం చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం నీలో ఈ జడికి చలనేగే అలజడికి గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం తమ
ఆకాశవని నినదించేరా పదర 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 విగతముకు కొత్త చరణమిదిరా నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా పదర పదర పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా నివురబడి భవిత కలల మొడి బతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా తనని తాను తెలుసుకున్న హలముకు బలముతో ప్రయాణం తనలోని ఋషిని వెలిగి తీయు మనిషికి లేదు ఏ ప్రమాణం ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతి చుక్కవో తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగు రేఖవో మిల్లెట్స్ ప్రపంచంలోని పురాతన సాగు ధాన్యాలలో ఒకటి. వీటిలో మన శరీరానికి అవసరమైన ఎన్నో ఉపయోగకరమైన పదార్థాలు ఉంటాయి. ప్రపంచంలో సాధారణంగా 10 రకాల మిల్లెట్స్ లభిస్తున్నాయి. ఒకటి రాగులు. వీటిలో కాల్షియం, ఇనుము వంటి ఖనిజాలు ఉండడం వలన మెదడు పెరుగుదలకు సహాయపడుతుంది. 2 జొన్నలు. వీటిలో ప్రోటీన్లు మరియు ఫైబర్ ఉన్నందున కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇవి జీర్ణక్రియను పెంచడంలో సహాయపడతాయి. 3 సజ్జలు. వీటిలో ఇనుము, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఉండడం వలన టైప్ 2 డయాబెటిస్ తో పోరాడడంలో సహాయపడుతుంది. 4 సామలు. వీటిలో విటమిన్ బి మరియు జింక్, పొటాషియం వంటి ఖనిజాలు ఉండడం వలన శరీరంలోని మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. 5 చమ్ములు. వీటిలో మినరల్స్ తో పాటు బి విటమిన్లు, B6, ఫోలిక్ యాసిడ్స్ ఉండడం వలన అధిక రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ వంటి హృదయ సంబంధ రుగ్మతలను నివారించవచ్చు. 6 కొర్రలు. వీటిలో ఇనుము వంటి ఖనిజాలు ఉండడం వలన మన శరీరాన్ని బలంగా మరియు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. 7 ఊదలు. వీటిలో ప్రోటీన్లు, ఫైబర్స్, మినరల్స్ ఉండడం వలన జీర్ణక్రియను మెరుగుపరిచి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 8 అవిసెలు. వీటిలో 2 రకాల ఫైబర్స్ ఉండడం వలన అవి కొవ్వుని కరిగిస్తూ చక్కెర నిల్వలను తగ్గిస్తాయి. 9 అరికెలు. వీటిలో ప్రోటీన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఒక వరం అని చెప్పవచ్చు. 10 వరిగలు. వీటిలో మెగ్నీషియం, జింక్స్ వంటి మినరల్స్ ఉండడం వలన ఇది నాడీ వ్యవస్థకు, ఎముకలకు మరియు కండరాలకు మంచిది. चल भारत उठ भारत संग हमको चलना है धरती के हीरो को फिर से अब चमकना है चल भारत उठ भारत संग हमको चलना है धरती के हीरो को फिर से अब चमकना है आओ फिर से जाने कीमत क्या है मोटे दाने की लाभ जिसका पहुंचे सबको धरती और किसान को भी चलो फिर जगाए आशा आशाओं के दाने की बदले खुद को कर ले वादा अब से अपनाना यही चल भारत उठ भारत संग हमको चलना है धरती के हीरो को फिर से अब चमकना है चल भारत उठ भारत संग हमको चलना है धरती के हीरो को फिर से अब चमकना है पोषण का सागर जिसमें ज्वार बाजरा है वो रागी कुटकी और झंगोरा आओ जाने क्या है वो तपती धूप में भी उगे ये जोर ज्यादा मांगे न जो अपनाए आज उसे तो कल की सूरत बदले वो चल भारत उठ भारत संग हमको चलना है धरती के हीरो उठ भारत चल भारत उठ
ऐसी शक्ति हर दाने में, हम जो अपनाए से तो दे मुस्कान किसान को भी। वादा कर ले आज चलो सब अपनाएंगे आज से ही। चल भारत उठ भारत, संग हमको चलना है, धरती के हीरो को फिर से अब चमकना है। बात इतनी है समझनी, अब से इसको बोएंगे, खेतों के सोने को थालियों में संजोएंगे। चल भारत उठ भारत, संग हमको चलना है, धरती के हीरो को फिर से अब चमकना है। बात इतनी है समझनी, अब से इसको बोएंगे, खेतों के सोने को थालियों में संजोएंगे। ఆరోగ్యకరమైన ప్రకృతి ఆహారాన్ని తినండి, ఆరోగ్యంగా జీవించండి. హెల్దీ ఫుడ్, హెల్దీ లైఫ్. మిల్లెట్స్, మిరాకిల్ ఫుడ్ ఫర్ ఫ్యూచర్. జై భారత్, జై కిసాన్.